హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ పూజ మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. అండ్ చాలా మంచిగా అందరి కోసం కూడా అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే కోరుకున్నాను. లాస్ట్ వీడియోలో నాకు 2వ శుక్రవారం కుదురుతుందో కుదరదో అని చెప్పాను. బట్ ఆ అమ్మవారి దయ వల్ల ఈ 2వ శుక్రవారం కూడా నాకు పూజ చేసుకునే అవకాశం వచ్చింది. దానికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనస్ఫూర్తిగా నేను పూజ చేసుకున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ అయితే అదే అన్నమాట. నేను పూజ ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు ఏం చేశాను, ఏ విధంగా అలంకరించుకున్నాను, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ బ్లింకిట్ నుంచి లోటస్ ఫ్లవర్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. బయట దొరుకుతున్నాయి మాకు, బట్ ఎందుకో చాలా మొగ్గల్లాగా చాలా చిన్నగా అనిపించాయి. ఇవాళ నేను చేసుకునే అలంకారానికి దానికి లోటస్ ఫ్లేవర్ అనేది చాలా గట్టిగా, స్ట్రాంగ్గా, పర్ఫెక్ట్గా పెద్దగా ఉండాలన్నమాట. నాకు బ్లింకిట్లో చూస్తే అలా అనిపించింది. సరే అని చెప్పానని నేను వెంటనే అందులో నుంచి ఆర్డర్ పెట్టాను. సో ఇవాళ అయితే నేను 2 ప్రసాదాలు అయితే చేద్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే పెరుగు సద్ది, దద్దోజనం అని కొన్ని ఏరియాల్లో అంటారు, ఇంకొన్ని ఏరియాస్లో పెరుగు సద్ది అని అంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్న పాయసం, పరవన్నం అని కొన్ని ఏరియాల్లో అంటారు, కొన్ని ఏరియాల్లో అన్న పాయసం అని అంటారు అనమాట. ప్రొసీజర్ ఒకటే, బట్ పేర్లు మాత్రమే డిఫరెన్స్. నాకైతే ప్రత్యేకంగా పెరుగు సద్ది చేసేటప్పుడు ఒకటి బియ్యం పోస్తే 3 వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటాను. కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది, పలుకు పలుకుగా ఉండటం కంటే. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలకి అన్నీ రెడీగా పెట్టేసుకొని తర్వాత పూజ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి. బికాస్ నేను ముందు రోజు ఏ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. సో మొత్తం అన్నీ ఇవాళే చేసుకోవాలన్నమాట. సో మార్నింగే లేచి ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఇలా ప్రసాదాలకైతే రెడీగా పెట్టేసుకుంటున్నాను. నేను అన్న పాయసానికి వేరే ఒక ఇత్తడి గిన్నెలో పాలు పోసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసుకుంటున్నాను, బికాస్ పసుపు బొట్లకి పిలుచుకున్నాను అనమాట. అలాగే కొంచెం వర్కర్స్ ఇద్దాము అని కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసేసుకుంటున్నాను. ఇక్కడ పూజకి అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ దండలు, పూలు, దీపాలు అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక పళ్ళెట్లో బియ్యం పోసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ వెండి తోరణం అయితే ఉందండి నా దగ్గర. సో అదైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత అందులో తామరపూ తీసుకున్నాను కదండి, ఇది రియల్ లోటస్. అందులో నేను అమ్మవారిని కూర్చోబెట్టాలి అని అనుకున్నాను. నాకు ఎందుకో ఇలా చాలా బాగా అనిపిస్తుంది, అందుకని చెప్పానని ఇలా అయితే అలంకరించుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ తామరపూలో అమ్మవారిని అయితే కూర్చోబెట్టేశాను. ఇప్పుడు అలంకరణ కోసం పూలల్లో అల్లుతారే మర్మం ఉంటుంది కదండి, అది మంచి స్మెల్ కూడా ఇస్తుందన్నమాట. సో ఆ తామర పువ్వు కింద ఆ బియ్యం దగ్గర నేను ఈ మర్మంతో ఇలా కవర్ చేస్తున్నాను అనమాట. అంటే ఇలా అలంకరించుకుంటున్నాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, సిల్వర్ మధ్యలో అమ్మవారు, ఆహా ఎంత బాగుందో రండి అలంకరణ. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను, మాకు కలశం లేదు, జస్ట్ అమ్మవారి రూపం మాత్రమే పెట్టుకుంటాం అనమాట ఇలా. సో అందుకని చెప్పానని ఇలా అలంకరించుకుంటున్నాను నేను. సో లాస్ట్ శుక్రవారం కూడా నేను చాలా బాగా అమ్మవారిని అలంకరించుకున్నానండి. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం ఐ కార్డ్స్లో కూడా
ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో అది. అండ్ ప్యారలల్గా ఇక్కడ ప్రసాదాలు కూడా చూసుకుంటున్నాను. అండ్ బియ్యంని మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో బియ్యం వేసి బాయిల్ చేస్తున్నానండి. మంచిగా దగ్గర పడాలి, బియ్యం అనేది మంచిగా ఉడకాలి, బాయిల్ అవ్వాలన్నమాట. ఈ పాలల్లోనే మంచిగా ఉడుకుతుంది, టైం పడుతుంది. కుక్కర్లో కూడా చాలామంది పెడతారు, బట్ ఇట్లా డైరెక్ట్గా చేస్తే చాలా చాలా బాగుంటుంది. మిల్క్ అనేది మనం మధ్య మధ్యలో క్వాంటిటీస్ తగ్గట్టు అది గట్టి పడుతూ ఉంటే మనం క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ నేను ఒకటే ఫాలో అవుతాను. ఒకటి బియ్యం తీసుకుంటే ఒకటి షుగర్ తీసుకుంటారనమాట. చాలామంది బెల్లం కూడా వేస్తారు. సో మా ఇంట్లో అయితే ఇలా షుగర్ వేస్తారు దీనికి. అండ్ బెల్లం పరమాన్నం కూడా చాలా చాలా బాగుంటుందండి. మా మమ్మీ వాళ్ళు అదే చేస్తారు, నాకు కూడా చాలా ఇష్టం అది. ఇక్కడ అన్నం కూడా బాయిల్ అయిపోయింది. మనము 1కి 3 వాటర్ పోసుకుంటే ఎక్కువగా అన్నం స్మాష్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం మంచిగా మెదుపుకున్నాము అంటే అది చాలా మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను సాల్ట్ అండ్ కర్డ్ వేసి మిక్స్ చేస్తున్నాను. నేను కర్డ్ కొంచెమే వేస్తాను, ఎక్కువగా మిల్క్ వేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేస్తే. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ పాయసంలోకి ఎట్ ద సేమ్ టైం తాలింపు కూడా పెట్టేసుకుందాము అని అనుకున్నాను. నెయ్యి తాలింపే పెడతాను పెరుగు సద్దిలో కూడా. అండ్ మంచిగా అల్లం తురుము వేసి పెడతాను నేను, కొంచెం ఇంగువ వేసి. చాలామంది చాలా డిఫరెంట్ రకాలు చేస్తారు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలాగా చేస్తారు. బట్ నేను ఇలాగ చేస్తాను, మా ఫ్యామిలీకి ఇలా చేస్తే నచ్చుతుంది కాబట్టి. పెరుగు సద్దికి అయితే ఎక్కువగా నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తాను అంతే. అలా ఒక్క చుక్క ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుంది అందులో. సరే ఇవాళ అయితే నేను ఒక విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పూజ నాకు ఎందుకో మొదటి నుంచి చాలా స్పెషల్. అది కేవలం శ్రావణ మాసం కాబట్టే కాదు, దీని వెనుక నా జీవితంలో ముడిపడిన ఒక చిన్న కథ ఉంది. నేను పుట్టింది శ్రావణ మాసంలోనే, అందులోనూ శుక్రవారం పుట్టాను. 3వ శుక్రవారం నా తెలుగు పుట్టినరోజు. ఇంకా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే శ్రావణ మాసంలో పుట్టానని నా పేరెంట్స్ నాకు శ్రావణి అని పేరు పెట్టారని అనుకుంటా. నేను అడిగాను, మా మమ్మీని అడిగాను, నేను శ్రావణ మాసంలో పుట్టానని శ్రావణి అని పేరు పెట్టావా అని. నేను పెట్టలేదు, జేజమ్మ పెట్టింది పేరు అని చెప్పింది. ఎవరన్నా శ్రావణ మాసంలో పుడితే శ్రావణి అని పేరు పెడతారా అండి? అలా ఉందన్నమాట. మా మమ్మీ డైరెక్ట్గా చెప్పకపోయినా లాజిక్తో ఎవరైనా ఆలోచిస్తే అదే అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నాను. అయితే నా పెళ్ళి కాకముందు మా మమ్మీ ఈ పూజ అనేది చాలా మంచిగా చేసుకునేది. వాళ్ళకి కలశం ఉంది, అన్నం నైవేద్యం పెట్టాలి, అండ్ చాలా పెద్ద గ్రాండ్గా చేసుకునేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచే నాకు ఈ పండుగ అంటే ఒక కనెక్షన్ అయితే ఉంది. అందుకే నాకు శ్రావణ మాసం వచ్చిన ప్రతిసారి, ఆగస్టు మంత్ వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. అదేంటోనండి, ఆఫర్స్ కూడా అందరూ ఈ శ్రావణ మాసంలోనే పెడతారు, ఆగస్ట్ మంత్లోనే పెడతారు. సో దానివల్ల షాపింగ్ కూడా ఎక్కువగా చేసేస్తాను నాకు తెలియకుండానే. ఎందుకంటే నా బర్త్డే మంత్ కాబట్టి అండ్ పండగలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే షాపింగ్ చేస్తాను ఈ మంత్. సో పెళ్ళయ్యాక మాకు కలశం లేకపోయినా కూడా నేను నాకు తగ్గట్టు నేను మంచిగానే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఈ పండుగ. అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాను, లక్ష్మీ పూజ చేసుకుంటాను, అష్టోత్తరం చేసుకుంటాను. ఇవాళ అయితే నేను మంచి రామాయణం థీమ్ ఉన్న శారీ ఒకటి ఉందండి నా దగ్గర, అది కట్టుకుందాం అని అనుకున్నాను. నాకు చాలా పాజిటివ్ వైబ్ వస్తుందని అనిపిస్తుంది, అందుకని ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను కట్టుకుందామని. తర్వాత ఈలోపు మా అమ్మాయి ఫ్రెష్ అయిపోయింది, తనకి స్నానం చేయమంటే స్నానం చేసేసింది తను. తర్వాత మంచిగా తనని జడేసి మంచిగా అలంకరించుకుంటున్నాను. ఇవాళ మా అత్తమ్మ ముత్యాలు ఇచ్చారనమాట జడ వేయమని చెప్పి. సో ఆ ముత్యాల జడేద్దామని చెప్పి జడ కుప్పలు వేసాను అనమాట. సో ఈ పండగలు వచ్చినప్పుడే కదండి వీళ్ళు లంగా జాకెట్లలో ట్రెడిషనల్ ఎథనిక్ వేర్లో కనిపిస్తూ ఉంటారు. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది వీళ్ళని రెడీ చేస్తూ ఉంటే. పుట్టప్పుడు అన్ని ప్యాంట్ షర్ట్లు, షార్ట్స్, ఇలాంటి డ్రెస్లే కదండి యూనిఫామ్స్. అసలు అబ్బా అనిపిస్తుంది ఇలాంటి డ్రెస్సెస్లో చూసి వాళ్ళని. అండ్ ఇక్కడ ఒక నెక్ సెట్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను శారీకి తగ్గట్టు. చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ చాలామంది చెప్పారు నెక్ సెట్ చాలా బాగుంది అని చెప్పానని. ఇది కూడా నేను ఎంకే డిజైనర్ కలెక్షన్స్ అనే పేజ్లోనే తీసుకున్నాను. బై ద వే ఎంకే డిజైనర్ కలెక్షన్స్ పేజ్ అనేది మా మర్దల్దండి, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ది. తను రీసెంట్గా స్టార్ట్ చేసింది. రీసెంట్ అంటే ఒక 6 months నుంచి స్టార్ట్ చేసింది. అండ్ హ్యాండ్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తుంది. చాలా బాగున్నాయి. అండ్ బై ద వే ఇవన్నీ కొలాబరేషన్స్ అనుకునేరు కాదు, నేను ఎవ్రీథింగ్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అనమాట. నాకు మా అమ్మాయికి ఇద్దరికి యూజ్ అవుతాయి అని. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే మంచిగా అమ్మవారికి పూజ చేసేసుకుంటున్నాను నేను మా పాప కలిసి.
సో నా పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు చెప్పాను కదా, అందుకేనేమో ఈ పూజ నాకు కేవలం పండుగ కాదు, నా పేరుతో నా పుట్టుకతో ముడిపడి ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫీల్. తామర పూలో అమ్మవారు ఎంత బాగున్నారో కదా, చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఇంట్లో పూజ చేసుకునే ఆ కాసేపు మనసుకి ఎంతో ప్రశాంతత ఇస్తుంది, మాటల్లో చెప్పలేం. అందులోనూ ఇలాంటి స్పెషల్ డేస్ పూజలైతే ఇంకా మంచి పాజిటివ్ వైబ్ని అయితే క్రియేట్ చేసేస్తుంది. ఒక్క మన ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి స్పెషల్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నిన్న నైట్ అయితే మా స్ట్రీట్లో ఈ పూజకి సంబంధించిన పెడతారు కదండి, మామిడాకు, అరిటాకులు, పూలు, పండ్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఎంతమంది వచ్చి కొనుక్కుంటున్నారో, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అండ్ ఒక ఫెస్టివల్ వైబ్ అయితే క్రియేట్ అయిపోయింది నిన్నటి నుంచే. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా స్ట్రీట్లో ఏ పండగ వచ్చినా కూడా చాలా బాగా అన్నీ పెట్టేస్తూ ఉంటారనమాట. చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టేస్తారు అండ్ షాప్స్ ముందు పెట్టేస్తారనమాట. సో వాళ్ళందరి దగ్గర వచ్చి కొనుక్కుంటూ ఉంటారు కదా, అక్కడే ఫెస్టివల్ అనేది వచ్చేసింది అనిపిస్తుంది నాకు. ఎంత రష్ ఉంటుందో ఈసారి ఎప్పుడైనా నేను మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే బట్టలు పెట్టేసుకున్నాను అండ్ కొంచెం ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను గోల్డ్వి, అవి కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర. అండ్ అలాగే ప్రసాదం కూడా చూపించేస్తున్నాను నేను. మంచిగా అమ్మవారికి నైవేద్యం చూపించేసి తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసాను నేను. అండ్ బై ద వే మీరు చూసే ఉంటారు, నేను పసుపు, కుంకుమ, పూలు ఎట్ ద సేమ్ టైం తామర గింజలు అండ్ కాసులతోటి, గాజులతోటి నేను అయితే అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. అండ్ చాలా బాగా ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ. మన చేతులతో ప్రసాదం చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరు. మరి మీరేమంటారు? అండ్ నా ఇన్స్టా ఫీడ్ అయితే మొత్తం ఈ శ్రావణ మాసం అలంకరణలు, డెకరేషన్స్, అబ్బబ్బబ్బా ఎంతెంత బాగా చేసుకున్నారండి ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరికి ఓపికకి దండం పెట్టాలి, నిజంగా చాలా ఓపికగా చాలా భక్తితో చాలా బాగా చేసుకున్నారు. అసలు కొంతమంది డిఐవైస్ అయితే చూడముచ్చటగా అనిపించింది నాకైతే. ఎన్ని విధాలుగా కడుతున్నారండి అమ్మవారికి శారీ అయితే. కొంతమంది ఉయ్యాలలో కూర్చోబెడుతున్నారు, కొంతమంది లోటస్ డిఐవైస్ చేస్తున్నారు, కొంతమంది పికాక్స్ డిఐవైస్ చేసి అమ్మవారిని అందులో కూర్చోబెడుతున్నారు. అబ్బబ్బబ్బా చాలా చాలా బాగా అనిపించాయండి. అండ్ ఫెస్టివల్ వైబ్ అనేది బయట మాత్రమే కాదు, ఇన్స్టా ఫీడ్, ఫేస్బుక్ ఫీడ్, యూట్యూబ్ ఫీడ్లో కూడా కనిపించేసింది నాకైతే. సో ఇక్కడైతే నేను కూడా చిన్న డిఐవై అయితే చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ రావడానికి టైం ఉందన్నమాట పసుపు బొట్టుకి, ఈ లోపల టైం ఉంది. అండ్ ఇంట్లో తమలపాకులు కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా నేను యూట్యూబ్లో రీల్లో చూశానండి, నాకు బాగా అనిపించింది. అందుకనే ఇక్కడ అలంకరించుకుందాం, మంచిగా బాగుంటుంది అని చెప్పనని ఒక బౌల్ తీసుకొని దానికి తమలపాకులు కట్ చేసుకొని కింద ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. 2 ప్లాస్టర్ పెట్టేసి స్టిక్ చేసేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఒక చిన్న పీట పెట్టేసుకొని ఈ బౌల్ అందులో పెట్టేసుకొని లోపల కూడా చిన్న స్టాండ్ పెట్టేసుకొని, నా దగ్గర అయితే ఒక అమ్మవారు ఉందండి, సో ఆమెనైతే నేను ఇక్కడ కూర్చోబెట్టేసుకున్నాను. అండ్ చుట్టూ కూడా మంచిగా పూలతోటి అలంకరించేసుకున్నాను. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా 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 నచ్చిందండి. మంచి రామాయణం థీమ్ ఉందన్నమాట, కలంకారీ ప్రింట్లో. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ చిన్న డిఐవై ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ వెంటనే రాగానే మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది అనిపించింది. ఇలా పెడితే కృష్ణయ్యకేమో తులసిమాల అండ్ అమ్మవారినేమో ఇలా అలంకరించేసుకున్నాను ఇక్కడ నేను. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు కదా,
రిచువల్ అనమాట. ఇది డైలీ కూడా నేను దీపం పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ధూపం పెట్టేసుకుంటాను. నేను సాంబ్రాణి అనేది వీక్లీ ఒక్కసారి వేస్తాను. ఇలా ధూపం అయితే నేను డైలీ పెట్టుకుంటాను. అండ్ చాలామంది చెప్తున్నారు అది హెల్త్కి మంచిది కాదు ఆ పొగ అనేది. అయినో అందుకనే ఆ ధూపం పెట్టిన తర్వాత ఆ ప్రిమిసెస్లో కొంచెం సేపు అయితే మేము ఎవరం ఉండమన్నమాట. అలా చూసుకొని నేను పెడతాను. నాకెందుకో అండి ఈ అలవాటు అయితే నేను మానేయలేకపోతున్నాను. అండ్ చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకు ఇలా చేస్తూ ఉంటే. సో బై ద వే ఈ వీడియోలో నేను చూపించిన ప్రొడక్ట్స్, యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటాయండి. అండ్ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్లో కూడా ఉంటాయి. ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా మీరు చూసారు అంటే ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఉంటుంది. ఒక లైక్ ఇచ్చుకోండి. మీ లైక్ చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే మా అమ్మాయికి ముత్యాల జడ అయితే వేసేసాను. అమ్మవారి దగ్గర పెట్టిన డ్రెస్ వేసేసి ముత్యాల జడ వేసాను. అండ్ పసుపు బొట్టు, మన ఇంటి మహాలక్ష్మికి పసుపు బొట్టు ఇవ్వకుండా ఉంటామా? సో ఫస్ట్ అయితే మా అమ్మాయికి ఇక్కడ నేను పసుపు బొట్టు అయితే ఇచ్చేస్తున్నాను. నేను చాలా ఫాస్ట్గా తొందరగా వేసానండి జడ, అందుకే కొంచెం అలాగా ఉంది. ఎందుకంటే పసుపు బొట్టుకి నేను వెళ్ళే టైం అయిందనమాట, అందుకని లేట్ అయిపోతుందని అలా వేశాను. అండ్ దానికి ఎంత హ్యాపీ అనిపించిందో. కలర్ పెన్సిల్స్ ఇచ్చాను, డ్రెస్ ఇచ్చాను, అండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చాను. చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. నాకేనా అని అడుగుతుంది. ఈ చిన్న హ్యాపీనెస్లే వాళ్ళకి మనకి మంచి మెమరీస్ లాగా ఉండిపోతాయి. మనం రేపు తిరిగి ఈ వీడియోస్ చూసుకుంటూ ఉంటే వాళ్ళకి చూపిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఒక మంచి మెమరీ బుక్ లాగా, అట్ ద సేమ్ టైం ఆల్బమ్స్ లాగా చాలా యూజ్ అవుతాయండి. అండ్ చాలా బాగా వాళ్ళ మెమరీస్ని మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. రేపు వాళ్ళు తిరిగి ఈ వీడియోస్ చూస్తుంటే అవునా నేను అప్పుడు అలా చేశానా, అప్పుడు ఇలా చేశానా అని మనకి అనిపిస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను. అండ్ మా అత్తమ్మ పులిహార పంపించారనమాట. సో అది కూడా పెట్టేసుకొని తింటున్నాను. అండ్ చాలా ఆకలిగా ఉంది. అండ్ ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు పసుపు బొట్టుకి, వాళ్ళకి ఇచ్చేసాను. ఇలా నా డే అయితే ఎండ్ అయిందండి. అండ్ మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియోస్ని హైప్ చేయండి, కింద హైప్ ఉంటుంది సో దట్ చాలామందికి వెళ్తూ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.